ప్రపంచంలో కొన్ని చోట్లు మన హృదయాన్ని తాకుతాయి. అలాంటి పవిత్ర స్థలాలను తెలుసుకునే ఈ ప్రయాణంలో ఇది మీ కోసం ప్రత్యేకంగా రూపొందించిన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ వేయండి. మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. మరింత రహస్యాల కోసం ఒక్క సబ్స్క్రిప్షన్ చాలు. మీకు తెలిసిన ప్రతి రహస్యం మిస్సవ్వకుండా తెలుసుకుంటారు. ఇండియాలోని ఆధ్యాత్మిక పవిత్రతకు ప్రతీకగా నిలిచిన స్థలం హిమాలయాలలో కేదార్నాథ్, అయోధ్యలో రామాలయం. కానీ దక్షిణ భారతదేశాన్ని గర్వపడేలా చేసిన దేవస్థానం ఒక్కటే. అదే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయం విశ్వాసానికి నిలయం మాత్రమే కాదు, అదో అపారమైన శక్తి నిలయం. దీనికి ఒక చరిత్ర ఉంది. దానికంటే గొప్ప రహస్యాలు ఉన్నాయి. ఒక నమ్మకం ప్రకారం వెంకటేశ్వరుడు ఈ భూమికి విష్ణు అవతారంగా వచ్చి ఇక్కడ నివసిస్తున్నాడట. అందుకే ఇక్కడ స్వామివారి శరీరంపై చారలు వస్తుంటాయి, గాయాల మచ్చలు కనిపిస్తుంటాయి. ఈ ఆలయంలో రోజుకి లక్షలాది మంది భక్తులు విచ్చేస్తుంటారు. అయినా స్వామివారి రూపం ముందు నిలిచిన ప్రతి ఒక్కరూ ఒకే భావనలో మునిగిపోతారు. ఆ భావన భక్తి. తిరుపతిలో ప్రతి దానికి ఒక గమనించదగిన విశేషత ఉంది. ఆలయం తలుపులు తెరిచే సమయంలో వాసన వస్తుంది. అది స్వామివారి శరీరానికి ప్రత్యేకంగా తయారైన తైలంలోంచి వస్తుందని చెబుతారు. కానీ ఆ తైలాన్ని ఎక్కడ తయారు చేస్తారు, ఎవరు సిద్ధం చేస్తారు, అది ఇప్పటికీ ఒక రహస్యంగా ఉంది. స్వామివారికి అలంకరిస్తారు సాలగ్రామములతో. ఆ సాలగ్రామాలు నేపాల్లోని గండకి నదిలో మాత్రమే దొరుకుతాయి. వాటిని ఇక్కడికి ఎలా తీసుకువస్తారు, ఎవరు తీసుకువస్తారు, ఏమీ తెలియదు. కానీ ప్రతి సంవత్సరం అవి తప్పకుండా వచ్చిపోతుంటాయి. మరో విశేషం, వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రసాదంగా ఇచ్చే లడ్డూ. అది ఎక్కడైనా దొరకదు అని మీకు తెలుసా? ఆ లడ్డూ ప్రత్యేకతను కాపాడటానికి భారత ప్రభుత్వం జియోగ్రాఫికల్ ట్యాగ్ కూడా ఇచ్చింది. ఇది భారతదేశంలోని వందల ఆలయాల మధ్య తిరుపతికి మాత్రమే ఉన్న గుర్తింపు. ఆలయం చుట్టూ ఎన్నో గుప్త దారులు ఉన్నాయి. ఇప్పుడు కనిపించనివి చాలా యుగాల క్రితం నుండి ఉన్నాయి. అవి ఎవరు నిర్మించారు, ఎందుకు నిర్మించారు, వాటిపై ఇప్పటికీ పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతి సంవత్సరం సుమారు 24 మిలియన్ మంది భక్తులు దీన్ని దర్శించేందుకు వస్తారు. విజయనగర పాలకులు శ్రీ కృష్ణదేవరాయలు స్వర్ణాభరణాలను విరాళంగా ఇచ్చారు. రామచరిత్రం ప్రకారం రాముడు, లక్ష్మణుడు కూడా ఈ పవిత్ర ప్రాంతాన్ని దర్శించారు. ఒకసారి తిరుపతికి వచ్చిన భక్తుడు వెనక్కి వెళ్ళలేడు అనిపించే స్థాయి శాంతి, భక్తి, భయమిశ్రమంగా ఉంటుంది. ఇది కేవలం దేవస్థానం కాదు, ఇది పరమ శక్తి స్థానం. తిరుమల ఆలయంలో ప్రతి 12 సంవత్సరాలకోసారి బ్రహ్మోత్సవం అన్న మహోత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవానికి బ్రహ్మ స్వయంగా ఆదేశించాడన్న నమ్మకంతో ఆ పేరు వచ్చింది. ఈ సమయంలో అలిపిరి మెట్లు ఎక్కే భక్తుల సంఖ్య లక్షలు దాటుతుంది. ఇంకొక ఆసక్తికర విశేషం, తిరుపతిలోని గర్భగుడిలో స్వామివారి దగ్గర చేసే మంత్రోచ్చారణం గర్భగుడిలో మాత్రమే వినిపిస్తుంది. అదే మంత్రం బయటికి వినిపించదనే అంశంపై కూడా శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారు. మన దేశంలో ఉన్న ప్రతి ఆలయం ఒక పవిత్ర స్థలం. కానీ తిరుమల, అది ఒక అనుభూతి. ఇక్కడికి వచ్చాక మనం మనల్ని మర్చిపోతాం. అలాంటి స్థలాన్ని మనం గౌరవించాలి. మన భక్తిని అక్కడికి మళ్లించాలి. మీకు ఈ వీడియోలోని విషయాలు నచ్చితే ఒక లైక్ వేయండి. మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇలాంటి ఆధ్యాత్మిక, మిస్టరీ విషయాల కోసం సబ్స్క్రైబ్ చేయండి.